గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. బాగుంది బ్రో, నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది, మొత్తం అదిరింది. స్టోరీ మస్తు ఉంది. కేజీఎఫ్ అని దీనికి లింక్ చేయక్కర్లేదు. అండ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నాడు కాబట్టి కేజీఎఫ్ని దీనికి లింక్ చేస్తారు కొద్దిగా, అలా ఏం చేయక్కర్లేదు. సినిమా అయితే సూపర్గా ఉన్నది, అస్సలు బోర్ కొట్టదు ఎవరికైనా. సినిమా ఎలాగైనా చూడవచ్చు. ప్రభాస్ మాస్ ఎలివేషన్ అసలు ఎట్లా ఉంది సినిమా? సూపర్. హాలీవుడ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంది థియేటర్లో? అరుపులే, అరుపులు మొత్తం అరుపులే, విజిల్. సినిమాలో థియేటర్లో పగలగొట్టే ఆలోచన ఉన్నాయా? లేదు లేదు, అంతే అంతే వైలెంట్గా చేయలేరు. అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ దిక్కే సినిమా గురించి ఏమన్నా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేదా దీనికి డిఫరెంటా? డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. కేజీఎఫ్ బిగ్గెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఉంది అన్న సినిమా. ఫైట్స్ కాదు అసలు, యాక్షన్ మొత్తం సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సూపర్ సాంగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు వచ్చామన్నది కాదురా, ఇప్పుడు ఏం చేసామంటాడు ప్రభాస్. అప్పుడు కత్తి తీస్తాడు, ఒళ్ళు జలతరిస్తుంది. ఎక్సలెంట్ ప్రభాస్ యాక్టింగ్. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా 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 కంపోజింగ్ వెరైటీగా ఉండే. కాపీ ఫైట్స్ కాదు, కొత్తదనమైన ఫైట్స్. ఈ స్టోరీ ఏంటంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే పక్కా కమర్షియల్, చాలా మెసేజ్ ఓరియంటు. అధర్మాన్ని ఎదుర్కొనటంలో చాలా విధి ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే హీరో కాపాడతాడనేది ఉంది, కానీ చాలా వెరైటీగా కాపాడతాడు. ఇందులో బానిసత్వంగా ఉండే ఆడవాళ్ళని ఎలా చేస్తారు, రోజు ఒక అమ్మాయిని, ఒక నరకాసురుణ్ణి ఆనాడు ఎలా అంతం చేశాడో, చాలా మంచి మెసేజ్ ఓరియంట్ కూడా ఉంది కమర్షియల్గా. ఇంకా వెరైటీ, అసలు దానికి దీనికి సంబంధం లేదు. కొత్తదనం, సూపర్, ఎక్సలెంట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఫ్యాన్స్కి చాలా పండుగ అయిపోద్ది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. యూ విల్ గెట్ స్వీట్ కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి, అన్నం కావాలి, ఎలా కావాలో మొత్తం అన్నీ. దాని తర్వాత స్వీట్ ఉంటుంది చూసారా, మొత్తం ఫుల్ మీల్స్. అండ్ బాహుబలి 2 1లో కట్టప్ప ఎందుకు చంపాడు అని ఎలాగో ఇది కూడా అలాగే, వీళ్ళిద్దరు అలా ఎనిమీస్ అయిపోయారు అనే పార్ట్ 2. ఇప్పుడు నిజంగా దాని గురించి వెయిట్ చేయాలి. అంటే అది యష్, ఇది ప్రభాస్. ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడు నేను చూడండి. ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు. ప్రభాస్కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు. ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపేశాడు అన్న. నిజంగా చెప్పాలి, చింపేశాడు. క్లియర్ 100% సినిమా బ్లాక్ బాస్టర్. ఫ్యాన్స్ అయితే మీరు పండగ చేసుకోండి. డుంకీ లేదు, డాంకీ లేదు, పక్క తీసి పారదాంగండి ఏదన్నా. ప్రశాంత్ గురించి తెలిసిందే, నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది. 100% ఫుల్ మీల్స్, అందుకే అన్నాను. సూపర్ ఉంది భయ, గొంతు పోయింది చెప్పడానికి కూడా, గొంతుకి మాట రావట్లేదు. లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. స్టోరీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు భయ్య. ఆ ట్విస్ట్లకి వాటికి మైండ్ పోతుంది కన్ఫామ్గా. ఫైట్ సీన్స్ అయితే టెరిఫిక్ భయ్య. ప్రభాస్ కట్అవుట్కి అలాంటి ఫైట్ సీన్స్ వల్ల అలాంటివి పడ్డాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సాంగ్స్ అయితే అదే ఉన్నాయి కదా, పాత ఆల్రెడీ రిలీజ్ చేశారు, అయ్యే ఉన్నాయి. చాలా బాగుంది. దానికి మించి డబుల్ ఉంటుంది కదా? ఉంటుంది కదా, డబుల్ ఉంటుందా? ఫ్యాన్స్ కి ఎట్లా ఉంది అసలు? మీకు ఫ్యాన్స్ కి అయితే అసలు గూస్ బంప్స్, అసలు జూమ్ చేయండి, జూమ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ భీమవరం నుంచి వచ్చారు సినిమాకి. చూసారా పిచ్చిది ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ అసలు చాలా బాగుంది. అసలు కొత్తగా ప్రభాస్ కొత్తగా చూపించారు. కూర్చోబెట్టాడు అసలు కూర్చోబెట్టలేదు, సీట్ లో కూర్చోలేదు, మొత్తం అందరూ లెగిస్తే ఉన్నారు. అరుపులు కేకలు. సినిమా గురించి అసలు ఏమంటారు? సూపర్ సినిమా. ప్రభాస్ కెరియర్ లో మళ్ళీ బ్లాక్ బస్టర్. అంటే కేజీఎఫ్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ కేజీఎఫ్ అన్నారు. ఇప్పుడు బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలార్ అనుకోవచ్చు. కన్ఫర్మ్ అనుకోవచ్చు, తప్పకుండా అనుకోవచ్చు. ఇక్కడ చేసుకుని వెళ్ళి కూర్చొని చూడొచ్చు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. దానికి మించి ఉంటుంది, 2 కూడా దానికి మించి ఉంటుంది.
బాగుందన్న సినిమా అయితే బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్లో ఇంకా హైలైట్ ఉందన్న అది. కానీ లాస్ట్లో ఇంకా సెకండ్ పార్ట్ చూడాల్సింది. ఈ సినిమా చూసిన తర్వాత కంపల్సరీ సెకండ్ పార్ట్ కోసం కంపల్సరీ ఇది చూడాలి. బాగుందన్న సినిమా అయితే 100% బాగానే ఉంది. నేను ఇందాకనే చూసిన టికెట్ కోసం పొద్దున ఎన్ని లెవెల్ 30కి వచ్చి కూర్చున్నా. 1కి వచ్చి నాకు తెలిసిన అన్న ఇచ్చిన టికెట్ తీసుకున్నా, చూసిన. సినిమా అయితే బాగానే ఉందన్న, ఎంజాయ్ చేసుకోవచ్చు. సేమ్ కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ లాగానే ఉంది సినిమా మొత్తం, బాగానే ఉంది. ఓకే అన్న. ఇంకా చూడలేదు, వెళ్ళి చూసి అన్న టికెట్ ఎంతమ్మా? గురించి ఏం లేదు, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి. ఖచ్చితంగా ప్రభాస్ కల్ట్ రూపం చూస్తాం అంతే. ఫైట్స్ ఇంకా కల్ట్ ప్రభాస్, ఇంకా వింటేజ్ ప్రభాస్. కేజీఎఫ్ కంటే అమ్మ మొగడిది అంతే. ఒక్క నిమిషం కూడా కూర్చునే సినిమా అయితే లేదు, అందరు నించోవాల్సిందే. ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా నచ్చింది, చాలా బాగున్నాయి అన్న. పార్ట్ 2కి ఇప్పుడు ఏం లేవు, ఏం చెప్పదలుచుకోలేదు. మేము ప్రభాస్ ర్యాడ్ ఫ్యాన్స్ చాలా నచ్చింది అంతే. అది కూడా అసలు స్టార్టింగే కూర్చొని చూడలేదు మేము, ఇంటర్వెల్ అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కేజీఎఫ్ అమ్మ ఒకటిది అంతే. జగపతి బాబు కూడా వైల్డ్ లుక్, అందరు వైల్డ్. బాహుబలి 2 పక్కా, ఇంకా అమ్మ ఒకటే అంతే. అది కూడా కొట్టేస్తుంది, ప్రభాసే కదా ఫస్ట్ సృష్టించింది రికార్డ్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ హైలైట్, ప్రభాస్ యాక్షన్ హైలైట్. సూపర్ అన్న సినిమా మొత్తం సూపర్. బాగుందన్న, చాలా బాగుంది. బాహుబలి అన్న అది వేరు. నా కేజీఎఫ్ ఎందుకు సరిపోదు అన్న, ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్, ప్రభాస్ ఫ్యాన్గా చెప్పడం అని కాదు, నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు అలా చూపించలేదు, నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న, పీక్స్. ఒకటే లాస్ట్ చాలా బాగుంది. ఒకటే వర్డ్ చెప్తా, ఇండస్ట్రీ మొత్తం ఒక ఆర్మీ అయితే ప్రభాస్ కూడా ఒక ఆర్మీ.